ఆదివాసీలకు స్పెషల్ డిఎస్సి విడుదల చేయాలని కోరుతూ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో గిరిజన ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మన్యం బంద్ నిర్వహిస్తున్నారు. ఏజెన్సీలో దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసేసి గిరిజనులకు మద్దతు తెలిపారు. జనరల్ డిఎస్సిలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గిరిజన సంఘాల నాయకుడు తెల్లం రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నాగమణి తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సి నిర్వహించి గిరిజన యువతని ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇక గిరిజనులకు స్పెషల్ డిఎస్సి నిర్వహించి స్థానికంగా పోస్టుల వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాధారణ కమిటీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఇచ్చిన మెగా డిఎస్సిలోని గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయమన్నది ప్రధానంగా కోరుతూ, అలాగే ఎన్నికల ముందు చంద్రబాబు గారు జీవో నెంబర్ 3 రద్దయింది, మీకు ప్రత్యేక జీవో తీసుకొచ్చి మీ ఉద్యోగాలు మీకే అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఆ సమస్య వాటిని అమలు చేయమని, అలాగే ఈ ఉద్యోగాలన్నీ ఈరోజు డిఎస్సి తీయటం వల్ల, జనరల్ డిఎస్సీలు తీయటం వల్ల తగ్గిపోయినాయి. కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్న 100% ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులు ఇచ్చే విధంగా గిరిజన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి, గిరిజనులతోనే భర్తీ చేయాలి, జనరల్ డిఎస్సిలోని గిరిజన ఉద్యోగాలు కలపొద్దన్నది కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. కాబట్టి ఈ బంద్కి అందరూ సహకరిస్తా ఉన్నారు. ఆ రకంగా బంద్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ